Hi friends. So today's session we will discuss variables in Python programming. So first of all, what is a variable? So variable is a data name. It can variable is a data name used to store some data values. So variable అనేది ఒక నేమ్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. సో వాల్యూస్ అనేవి ఏ టైప్ ఆఫ్ డేటా అయినా అయి ఉండొచ్చు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ వేరియబుల్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో మీరు డిక్లేర్ చేసిన ఏ వేరియబుల్ అయినా సరే పైథాన్ ప్రోగ్రామింగ్లో ఇంటర్నల్గా ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ ఇన్ పైథాన్? అసలు పైథాన్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, సో జస్ట్ లైక్ సి++ లాగా పైథాన్లో డేటా టైప్ నేను డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బిఫోర్ అంటే వేరియబుల్ డిక్లేర్ చేసి తర్వాత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు వేరియబుల్ యూజ్ అవుతుందో ఆ టైంలోనే డిక్లేర్ చేసుకుని మనకు కావాల్సిన వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసేసుకోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డేటా టైప్ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ పైథాన్ ఈజ్ ఎ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏ వేరియబుల్కైనా సరే డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నల్గా బై డిఫాల్ట్గా మనం అసైన్ చేసిన వాల్యూని బేస్ చేసుకుని పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్గా ఆ టైప్ని ఐడెంటిఫై చేస్తుంది ఆటోమేటిక్గా. దట్ ఈస్ కాల్డ్ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అండ్ వేరియబుల్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామంటే, ఎలా డిక్లేర్ చేస్తామంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో, సో సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎవ్రీ వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఐదర్ క్యారెక్టర్స్, దట్ ఈస్ లెటర్ ఆర్ అండర్స్కోర్. మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రూల్స్ ఏంటంటే, సో వేరియబుల్ ఎప్పుడైనా సరే డిక్లేర్ చేసేటప్పుడు లెటర్తో స్టార్ట్ చేయాలి, అంటే ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ అండర్స్కోర్ సింబల్తో స్టార్ట్ చేయొచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వేరియబుల్ నేమ్స్ అనేవి అన్లిమిటెడ్ ఇన్ లెంత్, ఎంత లెంత్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ మీన్స్ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ బోత్ ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్. స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏ అనేవి రెండు కూడా వేరు మీనింగ్స్ అనమాట పైథాన్లో. దట్ ఈస్ వై పైథాన్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే లోయర్ కేస్ని ట్రీట్ చేస్తుంది, అప్పర్ కేస్లో ట్రీట్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ రూల్, స్పెషల్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్స్కోర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ అండర్స్కోర్ సింబల్ కానీ యూజ్ చేస్తాం. వేరే స్పెషల్ సింబల్స్ అంటే @ కానీ డాట్లు కానీ కామాలు కానీ ఇలాంటి సింబల్స్ ఏమీ యూజ్ చేయమన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ కెనాట్ బి కీవర్డ్స్. వేరియబుల్ నేమ్ మనం డిక్లేర్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ కీవర్డ్స్ ఉంటాయి పైథాన్లో. అవి వెర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని కీవర్డ్స్, 35 కీవర్డ్స్ 33 కీవర్డ్స్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ వెర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏ వెర్షన్ అయినా సరే కీవర్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ నేమ్స్ని వేరియబుల్ నేమ్స్ కింద డిక్లేర్ చేయకూడదు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్. ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. అండ్ సో పైథాన్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము అంటే, x = 10. జనరల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేసి దట్ ఈస్ ఇంట్ x అని డిక్లేర్ చేసి అండ్ దెన్ x = సంథింగ్ అని ఇనిషియలైజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక వేరియబుల్ నీకు యూజ్ అయింది అంటే పైన డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డిక్లరేషన్ డెఫినేషన్ ఒకే స్టేట్మెంట్లో ఇచ్చుకోవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డేటా టైప్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో వేరియబుల్స్ని ఎన్ని వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్ మీద కనిపిస్తుంది చూడండి. సో x = 10 ఇది ఒక వే. అంటే ఒక వాల్యూ ఒక డేటా ఐటమ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఈక్వల్ టు ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్, అందరికీ తెలిసిందే. ఈక్వల్ టు ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. 10 ఈజ్ అసైన్ టు x.
10 అనే వాల్యూ ఎక్స్కి అసైన్ చేసాం. సో మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్లో డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఒకే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్లో కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 10. హియర్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ కూడా 10. సో ఇలా ఈ పైథాన్లో మాత్రమే ఇలా యూజ్ చేస్తాం. ఇంకొకలా కూడా డిక్లేర్ చేయొచ్చు, ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు 1 కామా 5 కామా 10. సో ఇది ఒక వేలో డిక్లేర్ చేయొచ్చు. మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలో అన్ని వేరియబుల్స్ కామాతో సపరేట్ చేసుకుంటూ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇది జనరల్గా ముందే వాల్యూ వేరియబుల్ డిక్లేర్ చేసిన టైంలోనే ఇనిషియలైజ్ చేయడం. అలా కాకుండా ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి రీడ్ చేసుకోవడం ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు మనం రీడ్ చేసుకున్న వాల్యూ డేటా టైప్ ఇంటీజర్ అనుకుంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు గెట్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ డివైస్, అంటే కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటాని రీడ్ చేసుకుని స్పెసిఫైడ్ వేరియబుల్లో అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో మనం మెనీ వేస్లో డిస్ప్లే చేయొచ్చు, బట్ బై యూజింగ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్, దట్ ఈస్ అవుట్పుట్ ఫంక్షన్, సో వాల్యూని డిస్ప్లే చేయొచ్చు. అది ఎలా అంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్, అంటే ప్రింట్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్. సో ఇలా డిస్ప్లే చేస్తాం. సో ప్రింట్ఎఫ్ కూడా ప్రింట్ స్టేట్మెంట్ కూడా ఎన్ని వేస్లో డిక్లేర్ చేస్తామంటే మెనీ వేస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో కామా ఎక్స్ ఇలా డిస్ప్లే చేయొచ్చు, లేదంటే సెకండ్ ఫార్మాట్లో ప్రింట్ ఆఫ్ ఎక్స్ సమ్ కోలన్ స్క్వేర్ బ్రాకెట్స్, ఐ మీన్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సింగిల్ కొటేషన్స్ క్లోజ్ చేసి డాట్ ఫార్మాట్ ఆఫ్ ఎక్స్ ఇది ఒక వేళ డిస్ప్లే చేయొచ్చు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు యాక్చువల్గా వేరియబుల్స్ అనేవి పైథాన్లో ఆబ్జెక్ట్స్ అని రిఫర్ చేస్తున్నాం. సో ఇంకోటి, వేరియబుల్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో వేరియబుల్ ఇస్ ఎ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్. సమ్ మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది, ఆ అలొకేటెడ్ మెమరీ లొకేషన్ కి సమ్ రిఫరెన్స్ ఉంటుంది. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్. సో మనం డిక్లేర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ ఇంటర్నల్ గా మనం ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి సమ్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే వి యూజ్ ఐడి ఫంక్షన్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. ద ఐడి ఫంక్షన్ రిటర్న్స్ ఎ యూనిక్ ఐడి ఫర్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. యూనిక్ ఐడి ఈజ్ నథింగ్ బట్ యూనిక్ అడ్రస్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఐడి. పైథాన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి పైథాన్ ప్రోగ్రామింగ్ లో యూనిక్ గా ఐడి ఉంటుంది. ద ఐడి ఈజ్ అసైన్ టు ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ కి సమ్ మెమరీ లొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది. ఆ లొకేషన్ ని ఐడెంటిఫై చేయడానికి ఫర్దర్ గా యాక్సెస్ చేయడానికి యూజ్ అయ్యేదే రిఫరెన్స్, దాన్నే అడ్రస్ అంటాం. సో ఇది వేరియబుల్స్ ని యూజ్ చేసే, అంటే ఎన్ని వేస్ లో డిక్లేర్ చేస్తాం, ఎన్ని వేస్ లో ప్రింట్ చేస్తాం, అసలు ఐడి ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఒక వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలంటే బేసిక్ రూల్స్ ఏంటో చూసాం. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్, సో హౌ టు డిక్లేర్ ఎ వేరియబుల్ ఇన్ పైథాన్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, సో నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆ ఎక్స్ లో వాల్యూ రిజల్ట్ మనం డిస్ప్లే చేయాలి అంటే జస్ట్ ఎక్స్ అని టైప్ చేయొచ్చు, అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక వే. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ఫస్ట్ ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేసి తర్వాత మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇనిషియలైజ్ చేస్తాం. సో బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లో మనం డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వై? బికాస్ ఇట్ ఈస్ ఏ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసే టైంలో దాన్ని బేస్ చేసుకుని అదే డేటా టైప్ని ఐడెంటిఫై చేస్తుంది. మనం ఎక్స్ప్లిసిట్గా డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇంప్లిసిట్గా బై డిఫాల్ట్గా పైథాన్ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇంకొకటి, వేరియబుల్ ముందే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు వేరియబుల్ యూజ్ అవుతుందో ఆ టైంలో డిక్లేర్ చేసేసుకోవచ్చు. సో అవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇంకో మెనీ వేస్ లో చెప్పాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు
ఒక సింగిల్ వాల్యూ ఇవ్వాలనుకున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ 15. ఇప్పుడు మీరు ఎక్స్ అని టైప్ చేసినా మీకు 15 వస్తుంది, లేదా వై అని టైప్ చేసినా మీకు 15 వస్తుంది. మీ ఇష్టం, మీరు ఏ వాల్యూ డిస్ప్లే చేసుకున్నామంటే ఆ వాల్యూ. అంటే ఈ వేలో కూడా మనం ఈ ఫార్మాట్ లో కూడా సేమ్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్ కి అసైన్ చేయొచ్చు. సో అదొకటి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు సమ్ 5. హియర్ ఎక్స్ వాల్యూ చూద్దాం అనుకున్నాం. సారీ మనం ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు 5 అంటే మనం కామా సపరేటర్ యూజ్ చేసామంటే ఈక్వల్ టు తర్వాత అసైన్ చేసేటప్పుడు కూడా మల్టిపుల్ వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఓన్లీ సింగిల్ వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి అంటే, సో ఈ స్టేట్మెంట్ మనం పైన చూసిన స్టేట్మెంట్ ప్రకారం డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ కామాతో సపరేట్ చేసి ఇలా ఇస్తున్నామంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు. సో మీరు ఎన్ని వేరియబుల్స్ అయితే ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిక్లేర్ చేస్తారో అన్ని వాల్యూస్ ని రైట్ హ్యాండ్ సైడ్ అసైన్ చేయాలి. సో ఇట్స్ మ్యాండేటరీ, కంపల్సరీగా అలా డిక్లేర్ చేయాలి. సో ఇంటెక్స్. సో లేదు ఇప్పుడు మీరు వై వాల్యూ కావాలి, వై వాల్యూనే డిస్ప్లే చేసుకోవచ్చు. లేదు జెడ్ వాల్యూ కావాలి, జెడ్ వాల్యూనే డిస్ప్లే చేయవచ్చు. సో ఇవి మెనీ వేస్ లో వేరియబుల్స్ ని యూస్ చేయడం అన్నమాట పైథాన్ ప్రోగ్రామింగ్ లో. సో ఇది ఒకటి. నేను డైరెక్ట్ గా జెడ్ అని టైప్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. ఇలా కాకుండా నేను బై యూజింగ్ ప్రింట్ ఫంక్షన్ అని చెప్పాను. సో ప్రింట్ ఆఫ్ జెడ్. సో ఇలా అయినా ఓకే, ఇలా అయినా అవుట్పుట్ వస్తుంది. సో ఇది నేను మెనీ వేస్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కొటేషన్స్ లో జెడ్ క్లోజ్ చేసి కామా జెడ్. సో ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే మీరు డిక్లేర్ చేసిన రిఫరెన్స్ ఆబ్జెక్ట్, మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్, ఆ వాల్యూ. సో ఇలా కాకుండా ఇంకో ఫార్మాట్ లో కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూద్దాం, సమ్ ఏ ఈక్వల్ టు 10. సో ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ. ఇది ఒక వే. అంటే మనకి ఇది ఎలా వస్తుందంటే, మీరు డిస్ప్లే అయ్యే వాల్యూ డిస్ప్లే అయ్యే డేటా ఏ వాల్యూకి చెందినది అని క్లారిటీ కోసం ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు 10. సో నీకు ఏ వేరియబుల్లో వాల్యూ ఎంత ఉందో ఆ వేరియబుల్ నేమ్తో కలిపి డిస్ప్లే చేయాలి అంటే మనం ఈ ఫార్మాట్ యూజ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ డాట్ ఫార్మాట్ ఆఫ్. మీకు అని చెప్పాము హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ డివైస్. పైథాన్ ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ లోకి డేటాను ఎలా రీడ్ చేస్తామంటే, సో బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలంటే, ఇన్పుట్ ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్స్ ని రీడ్ చేసుకుంటుంది. సో అలా మనం ఎగ్జాక్ట్ గా ఏ టైప్ ఆఫ్ వాల్యూని రీడ్ చేసుకోవాలో స్పెసిఫై చేయడానికి టైప్ కాస్ట్ చేయాలి. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. సో అండ్ దెన్ ప్రింట్ ఏ and 10. సో ఈ వేలో మనం డిక్లేర్ చేస్తాం. అది ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా సరే దాన్ని ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇందాక ఐడి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్. అంటే ఏం చెప్పాను, రిఫరెన్స్ డిస్ప్లే అవుతుందని చెప్పాను. సో ఆ రిఫరెన్స్ ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సో అంటారు. సో యాక్చువల్గా ఎక్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇట్స్ అ డేటా నేమ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తారో బై డిఫాల్ట్ గా మెమరీ లొకేషన్ లో ఆ నేమ్ తో సమ్ స్పేస్ అలొకేట్ అవుతుంది. ఆ అలొకేటెడ్ స్పేస్ కి సమ్ అడ్రస్ ఉంటుందని చెప్పాం. వై బికాస్ పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే పైథాన్ లో మీరు ఏది డిక్లేర్ చేసినా, ఈవెన్ వేరియబుల్ డిక్లేర్ చేసినా ఇంటర్నల్ గా అది ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ఇంటర్నల్ గా ఏముంటుందంటే అడ్రస్ ఉంటుంది. దాన్ని యూనిక్ అడ్రస్ అంటాం, దాన్ని రిఫరెన్స్ అంటాం. ఆ రిఫరెన్స్ ని మనం
గెట్ చేసుకోవాలి అంటే జస్ట్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే వి యూజ్ ఐడి ఫంక్షన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు డిక్లేర్ చేసిన వాల్యూ ఏ డేటా టైప్ మెన్షన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ లో స్టోర్ అయిన వాల్యూ ఫ్లోటింగ్ పాయింట్, అది ఎగ్జాక్ట్ గా ఫ్లోటింగ్ పాయింట్ కింద ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుందా లేదా అనేది మనం ఎక్స్ప్లిసిట్ గా డిస్ప్లే చేయాలనుకోండి బై యూజింగ్ టైప్ ఫంక్షన్. టైప్ ఆఫ్ ఎక్స్ అని డిస్ప్లే చేశారనుకోండి, which is used to print a type of specified object. మీరు ఏదైతే ఆబ్జెక్ట్ స్పెసిఫై చేశారో ఆ ఆబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఇంటర్నల్ గా స్టోర్ చేసుకుందో ఆ డేటా టైప్ ని డిస్ప్లే చేసేదే టైప్ ఆఫ్ ఫంక్షన్. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలా ప్రింట్ చేస్తాం అనేవి. అండ్ దెన్ వేరియస్ డిక్లేర్ చేసుకుని ఇనిషియలైజ్ చేసుకున్న వేరియబుల్స్ ని ఎన్ని వేస్ లో మ్యానిపులేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే అనేది ఫర్దర్ వీడియోస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.